హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను వీడియో అనేది. ఇక్కడైతే నేను లేచిన వెంటనే ఇంకా బ్రష్ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి అండ్ నైట్ డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని వాకింగ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ మార్నింగ్ డ్రింక్ అయితే చేసుకొని ఆల్రెడీ తాగేశాను. మార్నింగ్ నేను లేచిన వెంటనే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటా. థైరాయిడ్ ట్యాబ్లెట్ తర్వాత బ్రష్ చేసినాక ఆ తర్వాత నేను మార్నింగ్ డ్రింక్ తీసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడైతే జస్ట్ కొంచెం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ జస్ట్ చిన్న లిప్ బామ్ అలా వేసుకొని వెళ్ళిపోతున్నాను బయటికి. అండ్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes వరకు నేను వాకింగ్ చేస్తాను. అన్ని స్టెప్స్ అనేవి నేను ఎప్పుడు కౌంట్ చేసుకోను అనమాట. జస్ట్ నేను అండ్ ఇంకొకటి నాకు బాగా ఇష్టం ఏంటి తెలుసా, నేను ఆల్మోస్ట్ 4 o'clock కల్లా లేస్తాను కదా, 4కి 4:30 కల్లా లేస్తాను. నైట్ చాలా ఎర్లీగా పడుకుంటాను, అప్పుడప్పుడు 7కి కూడా పడుకుని పోతాను. అప్పుడప్పుడు మార్నింగ్ 4:30 కల్లా లేచినప్పుడు చీకటిగా ఉన్నప్పుడే వాకింగ్కి వెళ్ళాలనిపిస్తుంది. నాకు బాగా వెలుతురు వచ్చేసింది అనుకోండి, అసలు వాకింగ్కి వెళ్ళబుద్ది లేదు. కొంచెం చీకటి మనం వస్తున్నప్పుడు వెలుతురు అలా వస్తూ ఉంటే అలా బాగుంటుంది అనమాట. ఆ ఫీలే వేరు ఉంటుంది అనమాట. మంచి సాంగ్స్ వినుకుంటూ వాకింగ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. వీళ్ళిద్దరూ డీప్ స్లీప్లో ఉన్నారు, ప్రవీణ మిట్టును. వచ్చిన తర్వాత నేను వంటది కొంచెం పొయ్యి మీద పెట్టేసి అప్పుడు 6:30కి అలాగా మిట్టును లేపుతాను. అండ్ ఇక్కడైతే మిట్టును లేపుతాను అనమాట. మిట్టు వాకింగ్కి వెళ్దామని చెప్పేసి రోజు వాడిని లేపుతాను, వాకింగ్కి వెళ్దాం రా డాడీ అని. అప్పుడప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు పాపం ఇప్పుడు వర్షం పడుతుంది కదా చలికాలం మీద, సో రావట్లేదు అనమాట వాకింగ్కి. ఇప్పుడు ఇంతకుముందు అయితే వచ్చేవాడు చక్కగా. సో అండ్ ఇక్కడైతే మార్నింగ్ డ్రింక్ ఆల్రెడీ తాగేసా. పౌడర్ చేసుకున్నాను కదా, జీరా, సోంపు, మళ్ళీను వాము, ఇవి 3 కలిపి అది చేసుకొని తాగాను అనమాట. ఆ తర్వాత వాకింగ్కి వెళ్ళే ముందు కొంచెం పప్పు, ఈరోజు ఏదైతే కుక్ చేద్దాం అనుకుంటానో ఏమైనా ఉంటే అవి నానబెట్టేసుకుంటా. పప్పు అండ్ ఆల్సో రైస్ నానబెట్టేస్తున్నాను. ఇంకొచ్చిన తర్వాత వెంటనే అలా పెట్టేయచ్చు. ఈ లోపు పప్పు కొంచెం నానైతే తొందరగా ఉడికిపోతుంది కదా అని చెప్పేసి ఈరోజు పప్పు పాలకూర చేద్దాం అనుకుంటున్నా. పప్పు పాలకూర అండ్ బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ రైస్ యాజ్ యూజువల్గా ఈరోజు లంచ్ బాక్స్కి అయితే అవి. వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత టైం వచ్చేసి ఇప్పుడు 5 to 6 అలా అవుతుంది. ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేస్తా. ఆ పప్పు ఆల్రెడీ మనం నానబెట్టేసుకున్నాం కదా ఇందాక. పప్పు ఒకసారి ఒక 2 విజిల్స్ పెట్టించేసుకున్న తర్వాత అప్పుడు పాలకూర వేస్తాను. పాలకూర అండ్ బెండకాయ ఫ్రై నేను ఇంకా కూర్చొని కాసేపు టీవీ చూసుకుంటూ చాప్ చేసేసుకుందామని, ఎందుకంటే కొంచెం టైం ఉంది ఇంకా. అండ్ కుకింగే చూపిస్తున్నారు ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు. క్లీనింగ్ కూడా బోల్డ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో. బట్ క్లీనింగ్ అది నేను ఇంతకుముందు చూపించేదాన్ని కానీ ఇంకా బోర్ కొడుతుందేమో అనే ఉద్దేశంతో, ఎందుకంటే మీ ఇంట్లోనే అదే క్లీనింగ్ ఉంటుంది కదా, అందువల్ల నేను షేర్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ అదే ఉంటుంది డైలీ రొటీన్. ఇప్పుడు మీరు ఎలాగ డైలీ రొటీన్ హౌస్ వైఫ్లో ఎలా ఉంటారో నాకు అలాగే ఉంటుంది కదా. సో ఏది ఉంటే అది చూపించగలను, కానీ నేను ప్రత్యేకంగా డిఫరెంట్గా చూపించాలంటే నాకేం షేర్ చేయాలో అర్థం కావట్లే. నా లైఫ్ ఎలా ఉందనేది అదే షేర్ చేయడం అలవాటు ఫస్ట్ నుంచి. సో అలాగే షేర్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి. ఏం వండుకుంటున్నాము, డైట్ ఫుడ్ ఏం తీసుకుంటున్నాను, ఏంటి అది ఇది అని. అండ్ వెయిట్ అప్డేట్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. నా వెయిట్ స్టక్ అయిందని ఇప్పటికీ నేను చాలాసార్లు మీకు షేర్ చేసుకున్నా. వెయిట్ స్టక్ అయింది నాది 89-90 kgsలోనే ఉన్నాను. అస్సలు ఇంకా తగ్గలేదు. నేను నార్మల్ డైట్ ఫుడ్ అనేది కంటిన్యూగా నా లైఫ్ స్టైల్ అది ఇంకా చేంజ్ అయిపోయింది హెల్దీ ఫుడ్ కింద. నేను ఇంకా కొంచెం లిక్విడ్ డైట్ ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి నేను వాకింగ్కి వచ్చిన తర్వాత వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు బెండకాయలు, ఈరోజు బెండకాయ ఫ్రై అండ్ ఆల్సో పప్పు పాలకూర చేద్దాం అనుకుంటున్నా. నేను ఎప్పుడు చేసినా సరే ఒక కలుపుకోవడానికి నంచుకోవడానికి అంటే ఫ్రై ఒకటి కర్రీ లాగా చేస్తాను అనమాట. ఈరోజు పాలకూర అంటే ఆకుకూరలు తొందరగా పాడైపోతాయి కదా, నిన్న మొత్తం ఫ్రిడ్జ్ అంతా స్టోర్ చేసుకున్నాను. నిన్న ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి. అండ్ ఈరోజు పప్పు పాలకూర అండ్ ఆల్సో బెండకాయ ఫ్రై అనమాట. అండ్ ఆ తర్వాత
తర్వాత నేనైతే ఓట్ మీల్ ఆల్రెడీ ఉంది, నాకు ఓట్ మీల్ తింటాను. అండ్ ఈరోజు అయితే అంబలు వేసుకుందాం అనుకున్నాను. అంబలి పప్పు వచ్చేసి నేను సెపరేట్గా పెట్టాను. ఆ తర్వాత పాలకూర వేసి మళ్ళీ కుక్కర్ పెడతాను అనమాట. సో అది. అండ్ ఈరోజు వీడియో అయితే ఫుల్ డే రొటీన్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు షూట్ చేస్తుంది తెలీదు, ఎందుకంటే మార్నింగ్ నేను లేచినగానే అనుకుంటాను అనమాట ఫ్రెష్గా అన్ని వాకింగ్ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు అన్నీ షూట్ చేద్దామని. బట్ ఎర్లీ మార్నింగ్ 4కి 4:30 అలా లేవడం వల్ల అలా బ్యాటరీ డౌన్ అయిపోద్ది అనమాట. ఎంత మనం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ హెల్తీ ఫుడ్ తీసుకున్నా సరే అలా డౌన్ అయిపోతూ ఉంటుంది. సో చూడాలి, ఈరోజు అయితే మంచిగా చీర కట్టుకుందాం అనుకున్నాను. చీర కట్టుకుందాం అని అనుకునేటప్పటికి ఇంకా నాకు మంచిగా జోష్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ చీర లుక్ వేరు ఉంటుంది. చీర కట్టుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్. మంచిగా పువ్వులు పెట్టుకొని మంచిగా చీర కట్టుకొని మంచిగా పూజ చేసుకొని హ్యాపీగా ఇంట్లో అన్ని రకాలు వండి పెట్టి అలా నాకు ఆ వైబ్స్ నాకు చాలా ఇష్టం. డే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అందరికీ ఒక్కొక్క పనిలో ఒక్కొక్క సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అలా నాకేంటంటే వీళ్ళకి నచ్చిన ఫుడ్ వండిపెట్టి మంచిగా పూజ చేసుకొని మంచిగా డే కొంచెం యాక్టివ్గా గడిపితే చాలు. ఫుల్ డే అంతా ఏదో ఒక చిన్నదైనా సరే నేర్చుకోవాలి అనేది ఉంటుంది అనమాట. ఏదో అది రెసిపీ కావచ్చు, లేకపోతే స్టిచ్చింగ్కి సంబంధించింది కావచ్చు. అండ్ నా స్టిచ్చింగ్ మిషన్ వచ్చేసి నేను కిందకి తెచ్చేసుకున్నాను. ఇవన్నీ బట్టలు ఆరిపోయిన బట్టలు అనమాట, మడత పెట్టాలి. అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి మేడ మీద ఉండేది ఆ టేబుల్. యాక్చువల్గా టేబుల్ మిషన్ మేడ మీద ఉండేది. మేడ మీదకి వెళ్ళి మిషన్ కుట్టుకున్నదంతా నాకు ఎందుకో ప్రాసెస్ అనిపిస్తుంది. అందుకే కిందని పెట్టుకుంటే కొంచెం టీవీ చూసుకుంటూ అలా ఏదో ఒక స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఎక్కువ కుడుతున్నాను. ఎక్కువ కుట్టడం అంటే నాకు అంత స్టిచ్చింగ్ అయితే అస్సలు రాదు, జస్ట్ కుట్లు వేసుకోవడం మాత్రం వచ్చు. అన్ని డ్రెస్సెస్ అన్నీ లూజ్ అయిపోతున్నాయి కదా, సో ఎన్ని డ్రెస్సులు మనం టైలర్కి ఇచ్చి ఆర్డర్ చేయించుకుంటామని చెప్పేసి అన్నీ కూడా టైట్ చేసుకుంటున్నాను. టైట్ చేసుకున్నా సరే నాకు నడుము దగ్గర అసలు సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే నడుము దగ్గర చాలా లూజ్ ఉంటుంది. ఇంతకుముందు చాలా వెయిట్ ఉండే కదా, సో అవన్నీ కుట్లు వేసుకొని నాకు వీలైనంత వరకు, నాకు చేతనైనంత వరకు టైట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం వంట స్టార్ట్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళి అండ్ మంచిగా సాంగ్స్ వినుకుంటూ, నేను ఇంకా ఇది తీయలేదు మొత్తం. మిట్టుని ఇప్పుడు లేపాలి. మిట్టుని యాక్చువల్గా వాకింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను, వాడు లేవలేదు అనమాట. లేపాను చాలా వరకు, మళ్ళీ ఇంక ఇబ్బంది పెట్టడం కానీ, ఎందుకంటే వాడు వెయిట్ అనేది చాలా మైండ్లో బాగా ఉండిపోతుంది. వాడు వెయిట్ గెయిన్ అయిపోతున్నాడు అని చెప్పేసి. హెల్దీ కాదు కదా, ఎంత హెల్దీ అలవాటు చేస్తున్నాను కానీ. సో చిన్నపిల్లలు కొంచెం ఇది చలికాలంలో అస్సలు లేవబుద్ధి అట్లేదు. నాకే అసలు లేవబుద్ధి అట్లేదు. నేనైతే ఇంతకుముందు 3:30, 4 o'clock అలా లేచేదాన్ని. ఇప్పుడు నేను లేచేసరికి 5:45 అలా అయిపోతుంది. లేవబుద్ధి ఎట్లేదు అనమాట. బయట వర్షం సౌండ్కి వాటికి అస్సలు లేవబుద్ధి లేదు ఈ సీజన్లో, మనకి వర్షాకాలం చలికాలంలోని. సో అదనమాట. ఈరోజు మ్యాక్సిమం కొంచెం మంచిగా అంతా కూడా చేయాలనుకుంటున్నాను. మంచిగా చీర కట్టుకొని నీట్గా చేద్దాం, ఓకేనా. అండ్ ఏమైనా క్లీనింగ్స్ ఉన్నా సరే ఈరోజు మ్యాక్సిమం క్లీనింగ్స్ అయితే లేదు. నేను మొత్తం నా బీరువాలు మొత్తం డీక్లటర్ చేశాను. సరిపోలేనివి పాతవి అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేశాను. అండ్ మొత్తాన్ని సర్దేశాను అనమాట. ఇంకేం లేవు అంతే. వంటగది కూడా నీట్గానే ఉంది, రూమ్ కూడా నీట్గానే ఉంది, పూజ గది కూడా నీట్గానే ఉంది, హాల్ కూడా నీట్గానే ఉంది అంతే. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేసి 4 విజిల్స్ వచ్చేసి మనం వెళ్ళి వంట స్టార్ట్ చేసాము. లేదంటే పప్పు మాడిపోయింది ఇలా మాట్లాడుకుంటూ ఉండిపోయానంటే నేను. తర్వాత ఇక్కడైతే బెండకాయ ఫ్రై, కొంచెం పల్లీలు అవి వేసుకొని బెండకాయ ఫ్రై చేసేసుకుంటున్నా. అండ్ చాలాసార్లు చెప్పాను కదా మీకు, ఒకటి కర్రీ కింద చేసుకుంటే ఒకటి ఫ్రై కింద చేసుకుంటానని చెప్పేసి. సో ఇది నార్మల్గానే, ఇంకా పెద్ద రెసిపీ ఏం కాదు ఇది. అండ్ ఈరోజు పప్పు పాలకూర కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి, ఎప్పుడు నేను పప్పు పాలకూర అసలు పెద్దగా వండను, ఈరోజు చేశాను అనమాట. అది కూడా రెసిపీ ఏమైనా చూసే చేశాను ఎలా ఉంటుంది ఏంటనేది. ఎందుకంటే పాలకూరకు కూడా మనకి కాంబినేషన్, పాలకూరలో టొమాటో వేయకూడదు అంటారు, లేకపోతే కాంబినేషన్ డిఫరెంట్గా అయిపోతుంది అనమాట. అందువల్ల ఎందుకులే అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్లో ఇది చేస్తాను. వెజ్లో నేను చాలా వరకు చూసి చేస్తాను అనమాట. నాన్ వెజ్లో అయితే నాకు నచ్చినట్టు నేను టక్కమని చేసేస్తాను, కానీ వెజ్లో అంతా చూసి చేస్తాను ఏమాత్రం తేడా లేకుండా. ఎందుకంటే నాన్ వెజ్ అంటే ఎలా చేసినా సరే మనకి టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఈరోజు అయితే మంచిగా రెడీ అయ్యి నేనైతే కాసేపు మంచిగా రెడీ అయ్యి కొంచెం పూజ అది చేసుకుని కూర్చున్నాను. నేను ఇంకోటి ఏంటంటే రీల్స్ ఏమైనా చేద్దాము ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి మంచిగా రెడీ అయిన తర్వాత చేద్దాం అనుకుంటాను కదా. వన్స్ రెడీ అయిపోయిన తర్వాత అసలు రీల్స్ ఏవి కనబడవు నాకు. నార్మల్గా మనము నైట్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఎప్పుడైనా ఫోన్ అంతా చూస్తున్నప్పుడు మంచి రీల్స్ అన్నీ కనబడతాయి. అండ్ నేను ఇలా రెడీ అయినప్పుడు అసలు రీల్స్ ఏం కనబడవు. చాలాసేపు అలా ఎతుకుతాను. ఇంకా కనబడకపోయేసరికి ఇంకా నేను లైట్ తీసుకుంటాను అనమాట రీల్స్ చేయడం. అండ్ దట్టు నాకు అంత ఎక్స్ప్రెషన్స్ అనేవి రావు, రీల్స్ అవి చేసేంత ఎక్స్ప్రెషన్స్. సో అందువల్ల గెట్ రెడీ విత్ మీ లాంటివి అండ్ ఆల్సో ఏమైనా ప్రోడక్ట్ రిలేటెడ్ రీల్స్ కానీ ఇలాంటివి చేస్తుంటాను.
అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఫస్ట్ నేను పప్పు ఒక 3 విజిల్స్ పెట్టించుకున్నాం. మెత్తగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ పాలకూర అండ్ ఆల్సో కొంచెం కారము అండ్ ఉల్లిపాయలు వేయలేదు, ఎండుమిరపకాయలు వేసేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ పెట్టేసాను అనమాట. చాలా యమ్మీ వచ్చింది పప్పు పాలకూర అయితే. నేనైతే టేస్ట్ చేశాను, ఎందుకంటే నేను ఆ రోటీస్తో తింటాను కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ రొటీనే షేర్ చేస్తున్నారు, ఫుల్ డే రొటీన్ షేర్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఫుల్ డే రొటీన్ షేర్ చేయడానికి నాకు ఇంకా బ్యాటరీ అలా డౌన్ అయిపోతుంది అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి నాకు చాలా డ్రౌజీగా అయిపోతుంది, ఎందుకంటే మార్నింగ్ 4కి అలా లేస్తాను కదా, 4కి అప్పుడప్పుడు 3కి కూడా లేచిపోతాను. ఇంకా నిద్ర పట్టదు అనమాట. ఇంకా లేచి బయటికి రావడం అలా చేస్తూ ఉంటాను. బయటకు వచ్చి ఏదైనా రాసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా సినిమా చూడడం కానీ, ఏదైనా లేదంటే మిషన్ తీయడం కానీ ఇలాంటివి ఏదైనా చేస్తుంటాను. అందువల్ల ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్గా నిద్ర చేస్తుంది నాకు. నిద్ర వచ్చేయడం ఇంకా అలా డ్రౌజీగా ఉంటాను. అందుకే ఈవినింగ్ది పెద్దగా షేర్ చేయట్లేదు ఈ మధ్య. అండ్ లంచ్ కూడా అప్పుడప్పుడు చేస్తాను, అప్పుడప్పుడు చేయట్లేదు కూడా. లంచ్ అంత డ్రౌజీగా అయిపోతుంది, బ్యాటరీ అలా డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే సేమియా ఉప్మా చేద్దామని పెట్టేసాను ఎసరా, కాజూస్ అవి వేసుకొని సేమియా ఉప్మా చేద్దామని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ లాగా. అండ్ జస్ట్ ఇలా ఎసరు పెట్టేసుకొని సేమియా కళ్ళవి వేసేసుకోవడమే. అండ్ ఇది ఈరోజు అండ్ లంచ్ అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇలా రెడీ అయిపోయా, చక్కగా పూజ అయిపోయింది, ఇంట్లో వర్క్స్ అయిపోయింది, వంట అయిపోయింది, లంచ్ బాక్స్లు అయిపోయి అన్నీ అయిపోయి. ఇప్పుడు ప్రవీణ్ మీతో ఆఫీస్కి స్కూల్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసి ఒక్కదాన్ని ఏం చేస్తానంటే ఏమైనా రెసిపీస్ నేర్చుకోవడం కానీ, లేకపోతే ఏమైనా వీడియో షూట్ చేయడం కానీ, క్లీనింగ్ కానీ ఏదో ఒకటి చేస్తాను. ఈ రోజు అయితే ఇంకా క్లీనింగ్ ఏం పెట్టుకోవాలి, ఎందుకంటే మంచిగా రెడీ అయ్యింది కాబట్టి ఇంకా క్లీనింగ్ ఏం పెట్టుకోవాలి. క్లీనింగ్ ఇప్పుడు చేసినప్పుడు ఏంటంటే ఫుల్గా మనం నైట్ డ్రెస్ వేసుకొని చేసుకుంటాం. సో ఇప్పుడైతే నేను క్లీనింగ్లో ఏం పెట్టుకోవాలి, మాక్సిమం అన్నీ క్లీన్గానే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి గ్యాస్ స్టవ్ ఒక్కటే క్లీన్గా లేదు, తర్వాత నేను క్లీన్ చేసుకుంటా. తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా నేను వీటి గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది కొలాబరేషన్ ఏం కాదు, అస్సలు కాదు, కొలాబరేషన్ కాదు. సో ఇది వచ్చేసి నాకు థైరాయిడ్ ఇష్యూ ఉందని చెప్పాను కదా, మీకు తెలిసే కదా థైరాయిడ్ అనేది ఉందని చెప్పేసి. సో థైరాయిడ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లోని అండ్ ఆల్సో పింట్రెస్ట్లోని వాటిలోని తెగ చూస్తున్నాను అనమాట, బ్రెజిల్ నట్స్ అని చెప్పి. అండ్ నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్తోని ఈ మధ్య అంటే 1 ఇయర్ నుంచి నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యాను, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. కాబట్టి ఈ బ్రెజిల్ నట్స్ మనకి ఏదైతే సర్చ్ చేస్తామో రెసిపీస్ అవే మనకి ఇన్స్టాగ్రామ్లో పాపప్ అవుతుంటాయి కదా. సో అలాగే నాకు బ్రెజిల్ నట్స్ గురించి తెలిసింది, అందుకే నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి. ఇదేంటంటే బ్రెజిల్ నట్స్ చాలా మంది వినుండ్రు, నేను కూడా చాలా కొత్తగా విన్నాను అనమాట. ఇదేంటంటే మీరు రోజుకి ఒక 2 to 3 నట్స్ తీసుకుంటే చాలు, మీకు థైరాయిడ్ అనేది గ్లాండ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. బ్రెజిల్ నట్స్ అని చెప్పి మీరు గూగుల్లో కొట్టి చూడండి. నేను ఎలా చెప్పేదానికంటే మీరు గూగుల్ చెప్పేది మీకు కొంచెం ఇంకా తొందరగా అర్థమవుతుంది కదా. సో ట్రై చేయండి, బ్రెజిల్ నట్స్ ఒకసారి కొట్టి చూడండి. ఇవేంటంటే మీకు ఇలా వస్తాయి అన్నమాట, నట్స్ ఇలా వస్తాయి. మీకు టేస్ట్ అనేవి ఏమి ఉండవు, జస్ట్ నార్మల్గానే ఉంటాయి అనమాట. మీకు ఇలా బాదం పిక్కలు అలా ఉంటాయి, బాదం పిక్కలు ఫ్లేవర్ కొంచెం ఉంటుంది కదా, బాదం పిక్కలు అయితే కొంచెం ఫ్లేవర్ అయినా ఉంటుంది. ఇదైతే అసలు అది అలా కూడా ఉండదు.
ఇలా ఉంటుందన్నమాట లోపల. సో థైరాయిడ్ ఎవరైతే బాగా సివియర్ ఉంది, మాకు థైరాయిడ్ ఎక్కువైపోయింది, వెయిట్ గెయిన్ అయిపోతున్నాం, మళ్ళీను నెక్ అంతా బ్లాక్గా అయిపోతుంది, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఇవన్నీ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి న్యాచురల్గా థైరాయిడ్ అనేది ఎలా అయితే తగ్గుతుంది అనేది మనం ట్రై చేయొచ్చు కదా. కిచెన్ జంగల్ బ్రేజిల్ నట్స్ అనమాట. కాకపోతే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది 250 grams 1000 రూపీస్కి కొన్నాను నేను, 999. అమెజాన్లోనే కొన్నాను ఇది నేను. మీకు బయట కూడా దొరుకుతుందేమో, ట్రై చేయాలి అంటే హోల్సేల్ డ్రై ఫ్రూట్ షాప్స్ ఏమైనా ఉంటే అక్కడ మీకు దొరకచ్చు, నార్మల్ షాప్స్లో దొరకవు. ఇలా ఉంటాయి అనమాట బ్రెజిల్ నట్స్. సో పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు ఉంటాయి చూసారా, కరెక్ట్గా చెప్పాలంటే వెల్లుల్లిపాయల షేప్లో ఉన్నాయన్నమాట. సో ట్రై చేయండి. నేనైతే తీసుకుంటున్నాను, 2 to 3 వరకు తీసుకుంటున్నాను. ఇలాంటి కాస్ట్లీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. సో ఇలాంటి రేట్ డ్రై ఫ్రూట్స్ ఇంకా మనకి కొంచెం ఇలాంటి నట్స్ వచ్చేసి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో జస్ట్ ఇలా షేర్ చేద్దామని. ఇది వచ్చేసి ఎక్స్పైరీ డేట్ అవన్నీ కూడా ఉన్నాయి. 23rd April 2025 వరకు ఉందన్నమాట. సో ఇది ఈరోజు నేను షేర్ చేసుకునే సూపర్ ఫుడ్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి ఉండలు అంటే కొబ్బరి లడ్డూలు జాగ్రత్తతో చేస్తాం కదా, బెల్లంతో చేస్తాం కదా, అది చేద్దామని. ఎప్పటి నుంచో నాకు ఆ క్రేవింగ్ ఉండిపోయిందనమాట. బెల్లం అదే కొబ్బరి ఉండలు. నేను అస్సలు షుగర్ యాడ్ చేయను, జస్ట్ కొబ్బరికాయ తురిమేసి బెల్లం కూడా తురిమేసి యాలకుల పౌడర్ వేసి కొంచెం వాటర్ వేసి పెట్టేస్తాను పొయ్యి మీద. అది అలా మగ్గుతూ ఉంటుంది, బాగా దగ్గర అయ్యేంత వరకు ఉంచుతాను. తాటి బెల్లం అయితే సూపర్ ఉంటుంది, దీనికి కొంచెం జిగురుగా వస్తుంది అనమాట, బాగా జింకగా వస్తూ ఉంటుంది. బట్ తాటి బెల్లం ఇక్కడ ఏం దొరుకుతుంది, నార్మల్ బెల్లం తెప్పించాను, కొబ్బరికాయలు కూడా తెప్పించాను చక్కగా. మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే కొబ్బరికాయలు కొనుక్కోవాల్సిన పని లేదు, మా మేనత్తలు అలా ఇస్తారనమాట కొబ్బరికాయలు. బట్ ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు కొనుక్కొని తెచ్చుకొని చేసుకుంటున్నాం. సో అక్కడైతే మా మేనత్త ఇస్తుంది కొబ్బరి ఉండలు చేసుకోవడానికి. సో అదనమాట. అండ్ ఇప్పుడైతే మనం కొబ్బరి ఉండలు చేద్దాం. అండ్ ఎప్పుడైనా స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు నాకు ఏం తినాలో తెలియట్లేదు డైట్లో ఉన్నప్పుడు, అందువల్ల ఇలాంటి బెల్లం స్వీట్స్ అయితే కొంచెం బెటర్ అని చెప్పేసి ఆ క్రేవింగ్ అనేది తగ్గుతుంది. అండ్ కొబ్బరి ఉండు కూడా మనకి చాలా దండినిస్తుంది అనమాట, అంటే కడుపు కొంచెం ఫీలింగ్ ఇస్తుంది. కొబ్బరి ఉండలు 2 తిన్నామంటే కడుపు ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట, కోకోనట్ ఎప్పుడైనా సరే. సో అది ట్రై చేయండి. ఇదేం నేనేం రెసిపీ పెద్దగా షేర్ చేయట్లేదు, జస్ట్ అలా చేస్తాను అంతే. ఎందుకంటే కొబ్బరి ఉండలు ఇప్పుడు నేను కొత్తగా చెప్పే రెసిపీ ఏం కాదు కదా, అందుకని చెప్పేసి. సో ఈరోజు నాకు నేను చూసుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ సారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ నుంచి తెప్పించా. ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి ప్రమోషన్ దాని మీద వచ్చింది, మనకి గెట్ రెడీ విత్ మీ అనేది చేస్తూ ఉంటాను కదా నేను ఇన్స్టాగ్రామ్లో. సో అలా కలంకారీ సారీ అనమాట. సో వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దీని డీటెయిల్స్ ఇస్తాను. బ్లౌజ్ వచ్చేసి వేరేది వచ్చింది, ఇలా వచ్చిందనమాట, ఇలా చిన్న డాట్స్ వచ్చి వచ్చింది. బట్ నేను ఇంకా బ్లౌజ్ అయితే పెద్ద కుట్టించాను, ఎందుకంటే సారీ నేను వన్స్ నేను కట్టుకున్న తర్వాత ఎవరికైనా ఇచ్చేయడం లేకపోతే మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించడం ఏదో ఒకటి చేస్తాను. అందుకని అన్ని చీరలు మనం ఏం చేసుకుంటాం చెప్పడం, ఒకసారి కట్టుకున్న తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఇంకొకసారి కడితే మీకే బోర్ కొట్టేస్తుంది, ఏంటి ఇంకా చీరలు లేవా, నువ్వు ఇదే కట్టుకున్నావు ఏంటి, మొన్న కూడా ఇదే కట్టుకున్నావు అని అడుగుతారు. సో అందువల్ల ఎందుకు రిపీట్ చేయలేని వాళ్ళకి అయితే ఇదే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో అది మనమైతే కొబ్బరి ఉండలు స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. నేను ఇంకా 3 కొబ్బరికాయలు తెప్పించాను. 3 కొబ్బరికాయలు చక్కగా కొట్టేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసా. ముక్కల కింద కట్ చేసుకుంటే మిక్సీ చేసుకోవడం ఈజీ అనమాట. మేము చిన్నప్పుడు అయితే కొబ్బరి ఉండలు ఎలా చేసుకునే వాళ్ళని తెలుసా, కోరం ఉంటుంది కదా, కోరం మీద పెట్టి అన్ని కొబ్బరికాయలు కోరుకొని చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు కూరలు అవి ఎక్కడ ఉన్నాయి, ఉంటాయి మనకి అమెజాన్లో, వాటిలో మినీవి దొరుకుతున్నాయి కానీ కోకోనట్ స్టడ్డరా ఏదో ఉంటుంది పేరు, మేమైతే కోరం అంటాం, అది కొబ్బరికాయలు కోరుకునేది అంటాం అనమాట, కోరం అంటాము. సో అది లేదు కాబట్టి ఇంకా మిక్సీ చేసేసుకుంటున్నా. మిక్సీ ఇలా చేసేసుకుని మీరు ఇలా ముక్కల కింద కోసుకొని చేసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట. కొంచెం బరకగా కోసుకోవాలి, తడి ఏమాత్రం లేకుండా కోసుకోవాలి, లేదంటే పేస్ట్ అయిపోద్ది మొత్తం అంతా. కొబ్బరికాయ పాలు తీసేటప్పుడు ఎలా అయితే చేస్తాం, కొబ్బరికాయ జ్యూస్ లాగా అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ మొత్తం కొబ్బరికాయలు ఎందుకో నాకు ఒక 1 month నుంచి అనిపిస్తుంది తినాలి కొబ్బరి ఉండలు అవి చేసుకోవాలని చెప్పేసి. మమ్మీ దెబ్బలాడుతుంది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు కొబ్బరికాయలు పట్టేవాళ్ళమంటే బరువు అంటావు, మళ్ళీ అక్కడ కొనుక్కొని చేసుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో అక్కడ కొబ్బరికాయ నేను చెప్పాను కదా, కొబ్బరికాయలు ఇస్తారు మా మేనత్త వాళ్ళు అని చెప్పేసి. సో అలా అనమాట. అండ్ ఇక్కడ 2 వాయిల కింద జ్యూసర్ అది ఉంటుంది కదా, జ్యూసర్ దాంట్లో వేసేసి, ఎందుకంటే మరి అంత
మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నాకు అక్కడక్కడ కొబ్బరికాయ ముక్కలు తగులుతూ ఉంటే కూడా భలే ఇష్టం. అసలు బెల్లం కొబ్బరికాయ అసలు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అసలు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఏదైనా ఇప్పుడు ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే మిట్టు అయితే ప్రవీణ్ అయితే ఈవినింగ్ తన ఆఫీస్ నుంచి వచ్చాక కొబ్బరింటలు పెడితే తను ఏమన్నారు తెలుసా, కొబ్బరింటలు చాలా బాగున్నాయి కాకపోతే గట్టిగా అవ్వలేదన్నారు. మనం ఎప్పుడైనా షుగర్ యాడ్ చేసుకుంటే అది గట్టిదనం వస్తుంది, బెల్లం యాడ్ చేసుకుంటే గట్టిగా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సున్నుండలు చూసారా, సున్నుండలు అండ్ ఆల్సో రవ్వ లడ్డూలు గట్టిగా అయితే అందులో మనం షుగర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఉట్టి బెల్లంతో చేసేవి ఏవి కూడా గట్టిపడవన్నమాట. సో అది తెలియక ప్రవీణ్ గట్టిగా లేవు అనేసరికి నాకు గట్టిగా ఎందుకైతే గట్టిగా అవ్వవే అని చెప్పేసి నేను ఇలాగా చెప్తున్నాను అనమాట తనకి ఎలా ఉంటాయి ఏంటనేది. ఆ తర్వాత మొత్తం ఈ రెండు కూడా పెట్టేసుకొని నేను బెల్లం సుమారుగానే వేసుకున్నా. ఇంకా అంటే దానికి తగ్గట్టు వేసుకున్నాను, ఇంత అంతా అని ఏం కాదు కానీ సుమారుగానే వేసుకున్నాను. తర్వాత కొంచెం యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇది చాలాసేపు మగ్గిస్తాను నేను పొయ్యి మీద పెట్టి. చిన్న ఫ్లేమ్ పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మగ్గిస్తే బెటర్ అనమాట. అండ్ ఇది జస్ట్ చిన్నది ఇలా కలిపించుకుని వాటర్ కూడా యాడ్ చేసాను చూసారా, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ బెల్లం కాకుండా తాటి బెల్లం అయితే ఇంకా బాగుంటుంది. కొబ్బరి లడ్డూలు, కొబ్బరి లౌజులు అంటారు చాలామంది, మేమైతే కొబ్బరి ఉండలు అంటాము. అదేంటి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చాలాసేపు మగ్గిస్తాను అనమాట. మీకు వంటగదిలో ఏమైనా వర్క్ ఉందనుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. బట్ అడుగంటిపోతుంది అనమాట మనం అలా కలుపుతూ ఉండకపోతే. సో ఇవి ఇలా చేస్తే మనకు ఒక వారం వరకు ఉంటాయి కొబ్బరి ఉండలు, పాడవ్వవు. మరి ఎక్కువ రోజులు అయితే బూజు ఎక్కేస్తాయి. ఫ్రిడ్జ్లో పెడితే కూడా అంత బాగోవు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కానీ చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకు ఎందుకు అంత ఇదవ్వు అనమాట. సో బయట అయిపోతాయి తొందరగానే, నేనే తినేస్తాను ఎక్కువ. ఒక 2-3 ఉండలు ఒకేసారి తినేస్తాను అనమాట. నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. మా మేనత చేసేది చిన్నప్పటి నుంచి. ఈ కొబ్బరికాయలు ఇస్తుంది అని చెప్పాను కదా, తను చేస్తూ ఉండేది అనమాట. సో ఇక్కడ ఇలా మూత పెట్టేసి ఇంక నేను మధ్య మధ్యలో వచ్చి కలుపుతా ఉన్నాను అనమాట. అండ్ ఇలాగ కాసేపు అయినాక ఇలా అయింది, బాగా దగ్గర అయిపోవాలి. ఇంకా కొంచెం జీవమానంగా అంటారు కదా, కొంచెం స్టిక్కీగా అవుతుంది. అలా అయ్యేంత వరకు ఉంచుకుంటాను అనమాట. కొంచెం నేను ఇంకా చిన్నది అడుగు మార్చుతాను కూడా, ఎందుకంటే ఆ మార్చింది కూడా బాగుంటుంది. ఇది ఇలా వస్తుంది అనమాట. మొత్తం ఆ బెల్లం అంతా కరిగేంత వరకు కొంచెం బెల్లం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొబ్బరింటలు అయితే ఉండలు అన్నీ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవి ఇంకా ఎక్కువే వచ్చాయి, మా వాళ్ళు తినేసారనమాట, అందుకే ఇవి మిగిలేయి అదనమాట. చూసారా లోపల చాలా మాయిస్ట్ వచ్చింది, చాలా బాగా వచ్చాయి అనమాట. సో ట్రై చేయండి మీరు కూడా. ఇది పెద్ద రెసిపీ ఏం కాదు, జస్ట్ నేను చేశాను కాబట్టి షేర్ చేశాను అంతే. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా, బాయ్.